విక్రమసింహపురి యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని సంతపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విక్రమసింహపురి యూనివర్సిటీ అభివృద్ధిపై ఇరువురు చర్చించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు, మెడికల్ కళాశాల ఏర్పాటు, నిధులు మంజూరు, అభివృద్ధి తదితర విషయాలను వీసీతో చర్చించారు. ఫస్ట్ వారు ఇక్కడికి వస్తుండే, సెకండ్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ కాబట్టి 2 తారీఖు వరకు రావాలన్నా కూడా వీలు. ఆ తర్వాత ఏదైనా మీకు 8th వరకు అన్నారు కాబట్టి మధ్యలో ఏదో ఒక రోజు వస్తారు. ఫస్ట్ గర్ల్స్ ఈవెంట్ 4 days, దాని తర్వాత మళ్ళీ బాయ్స్ ఈవెంట్స్ 4th మళ్ళీ మీకు బాయ్స్ ఎప్పుడైనా సార్ సెకండ్ అయ్యాక ఫ్రీ అయిపోతాం కాబట్టి ఏం కాదు, ప్రెజర్ ఉండదు. అందుకని కాన్సెన్సే కదా అని ఒప్పుకున్నాను. ఇక్కడైతే 200 ఎకరాలు ఇచ్చేవాడిని, అక్కడైతే 100 ఎకరాలు అవుతుంది. ఇంకో 2 బిట్లు ఉన్నాయి సార్ మనకి. కాలం పక్కన ఇండస్ట్రీ 2 బిట్లు కలిపేసుకుంటాం. కాలం మీద బ్రిడ్జి పెడదాం. అదే చూసి కాలం నుంచి అటు పోవడానికి ఒక బ్రిడ్జి ముందు ఒకటి తర్వాత ఒకటి అట్లా ప్లాన్ చేసి 2 బ్రిడ్జెస్ పెడితే దాన్ని అప్రోచ్ రోడ్ చేసుకొని యూనివర్సిటీలో నుంచి అవతల బ్లాక్ ఏముంది, ఎలా వాడుకోవాలి, ఏదైనా హాస్టల్స్ ఈ దొంతాలు డంపేయార్డ్ కూడా తీసేస్తున్నారు. తీసేస్తే మనకి ఇంకా చాలా బాగుంది షిఫ్ట్ అయిపోయి పని కంటే వచ్చి సాయం చేస్తారు. అటువంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ బయట ఎక్కడెక్కడో పోయి ఉన్నారు. ఒకసారి ఎప్పుడో వాళ్ళని అందరినీ పిలిచి లేకుండా మనం పోయి అప్రోచ్ అయ్యి ఇది ఒకటి మన ఫ్యూచర్ స్టూడెంట్స్కి లేదంటే యంగ్స్టర్స్కి ఉపయోగపడుద్ది చేయండి అంటే వాళ్ళు డబ్బు ఇచ్చేవాళ్ళు ఉంటారు. మన దగ్గర ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇది ఉంది, ఇది చేయాలి మీరు అంటే చేస్తారు. అది మనం అడగాలి. అది మా చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి మేమే వాటిని ఫండ్స్ తెచ్చి డెవలప్ చేసి మీ యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజీ కానీ ఇవన్నీ మనమే గవర్నమెంట్లో ఉన్నాము. సరే వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి టైం వేస్ట్ ఎందుకని గవర్నమెంట్ శాంక్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇచ్చేసాం. ఆ రోజు గవర్నమెంట్ సీఎం అందరూ మాత్రం బాగా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇచ్చేసాం. లేకపోతే చేయలేము. మెడికల్ కాలేజీకి 390 crores ఒకే రోజు మెడికల్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం అనేది సాధ్యమైపోతుంది. ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పటికే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కావాల్సిన హాస్టల్స్ కట్టాము, ఫ్యాకల్టీకి కానీ అన్నిటికీ. అది ఇక్కడ ఉన్న. అయితే ఎప్పుడు కూడా ఎవరు ఏమైనా అపోజిషన్ వాళ్ళు కూడా నువ్వు ఎందుకు పెండింగ్ పెట్టింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం గారిని ఇది ఫైనలైజ్ చేసేదని పెట్టి అక్కడి నుంచి నేషనల్ హైవేకి 4 lane రోడ్డు కనెక్ట్ చేయమన్నారు. రోడ్డు లేదు కదా అని అంటే అక్కడి నుంచి కశ్మూర్ రోడ్లో పక్కన కశ్మూర్ రోడ్డు వెంకటాచలం కలుస్తుంది. ఆ వెంకటాచలం కలిసేదానికి హైవేలో 4 lane రోడ్ పెట్టాం. నెల్లూరు నుంచి యూనివర్సిటీకి 4 lane రోడ్ పెట్టాం. ఈ 2 కనెక్ట్ అవుతాయి. రోడ్స్ మేము చేసేస్తాం రండి, యూనివర్సిటీ అడ్డాం అన్నప్పుడు కొంచెం మళ్ళీ ఇక్కడ కాదు అక్కడ కాదు హైవే అని హైవేలో వెళ్దామంటాం. సరే కానీ పెద్ద సీఎం గారు కూడా అట్లా పెట్టాను. నేను అప్పుడు అనుకున్నది ఏంటంటే ఈ స్టూడెంట్స్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందో చెప్పలేము కదా. సపోజ్ చిన్న ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళు సడన్గా స్ట్రైక్ అంటారు, బంద్ అంటారు, నేషనల్ హైవే మీద కూర్చుంటారు. నేషనల్ హైవే మీద కూర్చున్నారంటే దాని మీదకి వచ్చేసిన వాళ్ళు ఏం చేస్తారు? ఇట్లాంటివన్నీ వస్తాయి. ఎందుకని హైవేలో వద్దని నేను